ఎవరికి సంభవిస్తుంది ఎవరికే తెలియదు. వాళ్ళందరికీ దేవుడికి తెలుసు. సమస్తము ఆ ఆధీనంలో ఉన్నాయి అంటాడు దేవుడు. క్షణాలు ఆ ఆధీనంలో ఉన్నది దేవుడు చెప్తున్నమాట. మన అంతలో మాయమైపు కొంతలో కనబడి అంతలో మాయమైపోయి ఈ జీవితం కోసం ఎందుకు తపన ఎందుకు? మరణమైతే మానవుడు మహోన్నతులకు దేవుడు వస్తారకి అక్కడ కన్ను ముందు కన్ను తెరిసేది అక్కడ ఉండాలని ఒక ప్రత్యేక ఒక తీర్మానం తెచ్చుకొని ఒక నిబంధన చేసుకొని మరి నువ్వు వెంకటంగా జీవితం సమర్పణ లేదు. సరే ప్రజలని నువ్వు దేవుడితో ఒక నిబంధన చేసుకున్నావు. దేవుడు పిలుచుకున్నాడు జీవించగలుగుతా. అయ్యో భూలోకంలో మానవుడికి ఎలాగైనా ప్రశాంతత లేదు, నెమ్మది లేదు, అన్ని వెలుగులు ఇబ్బందులు కష్టాలు శోధనలు అన్నీ. కానీ మరణించిన తర్వాత ఆత్మకంగా నరకానికి ప్రయోజనం దేవుడు రాజ్యానికి వారసుడిగా మారుతాడు. ఈ లోక అవసరం నీకు అవసరమే. కానీ ఏ సమయానికి ఎక్కడ ఎలా పంపుతాడు దేవుడు పంపుతాడు. ఏదైనా ఆలోచనలో ఆహారం పంపించాడు. ఆయన ఆకలిగిన దేవుడు, నీ ఆలోచన జరిగిన దేవుడు, నీ ఉద్దేశం జరిగిన దేవుడు, నీ ఆకలిగిన దేవుడే కాదా? నేను పోషించలేగా? నీ అందరూ పోషింపబడతావా? దేవస్థానం మరి బ్రాహ్మణ బట్టి ఆయన ఒక రోజు గడిచిందంటే ఆయనకి అంత శ్రద్ధ తీసుకుంటాడు మా పట్ల. మీకు అర్థం అవట్లే. ఒక రోజు మనం బ్రతుకోవాలంటే మన మీద ఎంత శ్రద్ధ తీసుకుంటాడు దేవుడు. నీకు ఆహారం కావాలా, నీకు ప్రాణం పెట్టి దేహాన్ని పెట్టి నేను గాలి వచ్చాను, సూర్యుడు వచ్చాను, చంద్రుడు వచ్చాను అన్ని సమృద్ధిగా వచ్చానంటే ఆయన ఎంత శ్రద్ధ తీసుకుంటాడు. నీకేంత శ్రద్ధ ఉంటే ఒక రోజు నిన్ను బ్రతికించాడంటే ఆయనకి అంత శ్రద్ధ అంటే దేవసోదరం. మరి బ్రతికి మనం ఏమైనా ఉద్ధరిస్తాం. ఈ మట్టికరణం కోసం బ్రతికి మనం ఆయన హృదయపూర్వకంగా దేవుడు సూచించగలుగుతున్నాం. ఇక్కడ కూర్చొని అవకాశం గ్రూపులు మారలేదు, నీ అడగ మారలేదు, నీ తలంలో మారలేదు, నీ ఆలోచన మారలేదు, నీ ఉద్దేశం మారలేదు, నీ మనసే మారలేదు. మనం దేవుడు కృతజ్ఞతగలిగాను. బ్రాహ్మణుడు వేసాడు ఈ సిగ్గుపోరాడు మందిరంగా రావాలంటే తప్పే, తప్పు చేస్తాం. అర్థమంటే నేనే చేయలేదయ్యా, నువ్వు చేయాల్సిన మందికి రాకపోవడం తప్పు. తప్పు చేయడానికి ఏ తప్పు చేయవలసిందా? మందిరికి ఆటంకం పడతానండి ఎవరు? తప్పు ఎవరు చేస్తున్నారు? తప్పేందుకు ఏం చేయాల్సిందా? మందిరికి రాకుండా ఆటంకం పడుతుందంటే ఎవరు మాట్లాడుతారు? తప్పు